మీరు వచ్చిన టైంలో గోల్డెన్ ఎరా అంటారు. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పని చేస్తూ ఉన్నారు. అవును, ఆ టైంలో వచ్చారు, అందరితో సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీకి 2 కళ్ళు అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటారు అంతేగా ఇప్పటికీ. ఎప్పటికీ వాళ్ళని చూసారు కదా దగ్గర నుంచి. నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో బాగా దగ్గరగానే ఉండేవాడిని. నాగేశ్వరరావు గారితో బాగా అనుబంధం కదా. అక్కినేని గారితో ఆయన పద్య నాటకాల నుంచి, మూకీ సినిమాల నుంచి వచ్చాను నేను బతికుండగానే టీవీ అనే ఒక ప్రపంచం వచ్చింది, ఇందులో కూడా నేను ఉండాలి అని ఆయన తీర్మానించుకొని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే ఆయన క్యాచ్ చేసి నేను ఇద్దరం కలిసి, సార్ మేము ఆల్రెడీ ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, మా ఓన్గా చేసుకుంటున్నాం, మీ ఇద్దరు కలిసి పనిచేస్తాము, మీరు ఇలా అన్నారు, స్టేట్మెంట్ ఇచ్చారు, టీవీకి వస్తారని, వస్తే మాకే ఇవ్వండి అని వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాం. ఆ అనుబంధంతో ఆయన ఒకే ఒక సీరియల్ చేయాలనుకున్నారు. మట్టి మనిషి అని సీరియల్ మేము స్టార్ట్ చేసాం. తర్వాత 2 ఫ్రెండ్స్ని కూడా కలుపుకున్నాం, అశోక్ అన్న, ప్రదీప్ అన్న, వాళ్ళని కూడా కలుపుకున్నాం. 4 కలిసి చేసాం. సరే, అది సక్సెస్, సినిమా సీరియల్గా సక్సెస్ అయింది, కానీ ఆర్థికంగా బాగా నష్టపోయాను నేను, అచ్యుత్ చచ్చిపోవటం. దాంతో నాగేశ్వరరావు గారు గమనించి ఆయన్ని పిలిచి, ఫోన్ చేసి పిలిపించి, మీరు మంచివాళ్ళని తెలుసు, మీ దగ్గర టాలెంట్ ఉందని తెలుసు, మీ దగ్గర డబ్బు లేదని తెలుసు, మీ దగ్గర డబ్బు ఉంటే నేను ఒకటే చేయాలనుకున్నా చేసేసాను, బట్ మీరు నష్టపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి మీకోసం ఇంకో సీరియల్ చేస్తానని డైలీ సీరియల్ చేశారు నాకు. సెకండ్ అప్పుడు నేను అప్పుల్లోంచి బయటకు వచ్చి. ఎంత నష్టపోయారు ఫస్ట్? చాలా చాలా అఫ్కోర్స్ సెకండ్ ఆయనే నిలబెట్టారు కాబట్టి చెప్పొచ్చు. ఆయన నిలబెట్టారు. అప్పులని తీరిపోయి 20 లక్షల లాభంలో బయటపడిపోయాం. అంటే ఒక సీరియల్ చేయాలంటే ఒక ఎపిసోడ్ చేయాలంటే, ఒక సీరియల్ చేయాలంటే దాని ముందు ప్రీ ప్రొడక్షన్ వరకు బోర్డు అంత ఉంటుంది. అవును. సో దాంట్లోకి మనం వెళ్ళిపోతే మన యాక్టింగ్ కెరీర్ అన్నది ఉంటుంది. ఇక ఇంకా ఎట్లా ఉంటుంది ఆ సీరియల్ మేకింగ్లో మళ్ళీ అంతే. ఇప్పుడు మన దరిద్రానికి ఏంటంటే, సీరియల్ టెలికాస్ట్ అయిపోయిన తర్వాత డబ్బుల గురించి కూడా అలాగే తిరగాలి మా కాలంలో. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడైనా అదే అని ఉంటుంది నాకు తెలిసి. సో దానికి ఇంతవరకు కూడా తిరిగి మన రూపాయి మనం తెచ్చుకునే వరకు కూడా మన కెరీర్ 0-8 ఇలా నష్టపోయేవాళ్ళం. యాక్టింగ్ కెరీర్ కొద్దిగా. నేను అక్కడ టీవీ సీరియల్ చేసుకుంటున్నాను అంటే వీళ్ళు వదిలేస్తారు. అవును, అలాగే ఎంతో నష్టపోయాం. బట్ ఏంటంటే కష్టాలు అనేది ముందు చేసుకున్న వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఆ పరిశ్రమలో, అలాగే టెలివిజన్లో ముందుగా మేము వచ్చేసి మా కష్టాలు మేము పడ్డాం. ఇప్పుడు చక్కగా ఉంది వాళ్ళు. ఓకే, సూపర్. ఇందాక మనం మాట్లాడినప్పుడు 2 కళ్ళలో ఒక కన్ను గురించి చెప్పారు, పని చేశారు. ఒకనొక స్టేజ్లో మీకు బాగా హెల్ప్ అయింది నాగేశ్వరరావు గారు చేసిందని చెప్పారు. అందుకనే నాగేశ్వరరావు గారు ముక్కుసూటితనానికి చాలామంది ఆయన ఏదైనా విమర్శించినా, నాకు మాత్రం ఆయన నాకు మార్గదర్శి, నాకు దేవుడు, నన్ను నిలబెట్టిన వ్యక్తి, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన ఎంత అంటే మనిషిని దగ్గర తీసుకుని, ప్రతి మనిషి గురించి ఆయనకు తెలిసిపోతుంది. ఆయనకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో ఎవరు వస్తున్నారు, అతను ఏ పని మీద వస్తున్నాడో చెప్పేస్తారు ఆయన ఇక్కడ కూర్చొని ముందే. ఆయన గేట్ తీసుకుని లోపలికి వచ్చేటప్పుడు నేను పక్కన ఉంటా కదా, ఇలా ఉందండి సార్ అని అంటున్నాను, సార్ ఆయన వస్తున్నారు కదా, ఈ పని మీద వస్తున్నాడు చూడండి అంట. కూర్చోమంటాడు, కాఫీ తాగుతారు, కూర్చోమంటారు, మంచినీళ్ళు పంపిస్తారు, కాఫీ తాగుతారు, సబ్జెక్ట్ మీరు చెప్తారు, చెప్పాను కదంట. చెప్పాను కాదంబరి గారికి ఆల్రెడీ అని చెప్తాడు ఆయన. సచ్ అ గ్రేట్ ఇంటెలిజెంట్ మ్యాన్. ఎవరిని ఓ పట్టాన్ని దగ్గర చేరనీరు, ఎవరి గురించి తోలనాడటం అట్లా, బట్ దగ్గరకు తీసుకుంటే మాత్రం ఆయన ప్రాణం పెడతాడు. అలా నాకు ఆయన ప్రతి ఒక్క విషయం, ఆయన లాస్ట్ సినిమా ఒప్పుకున్నారు, మేకప్ వేసిన రోజు, ఫస్ట్ డే షూటింగ్ రోజు. లాస్ట్ సినిమా అంటే మనమే కదా, మనం క్యాన్సర్ వచ్చిన రోజు, క్యాన్సర్ వచ్చిందని ఆయనకి తెలుసున్న రోజు, కడుపు నొప్పి వచ్చిన రోజు, క్యాన్సర్ తర్వాత ఆపరేషన్కి వెళ్తున్న రోజు, ఆపరేషన్ అయ్యి మళ్ళీ వచ్చిన ప్రతిసారి నాకు ఫోన్ చేసి, ఆపరేషన్కి వెళ్తున్నాను, ఆపరేషన్ అయింది, ఇంటికి వచ్చాను, మీరు ఖాళీ ఉంటే ఎప్పుడైనా రండి నాకు ఆయన ఫోన్ చేసి. అలా లాస్ట్ 6 months అక్కినేని గారిని కలిసిన వ్యక్తుల్లో నేనే ఎక్కువగా కలిసింది, నేనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత నాతోనే ఆయన అలా స్వేచ్ఛగా మాట్లాడటానికి కానీ, తన అభిప్రాయాలు చెప్పడానికి కానీ చాలా ఇష్టపడేవాడు. లాన్స్లోకి అలా తీసుకొచ్చేవాళ్ళం, అక్కడ కూర్చుని మీ ఎదురుగా కూర్చునేవాళ్ళం. మళ్ళీ సరేనండి బయలుదేరండి చీకటి అవుతుంది కదా అనేవారు. మళ్ళీ ఆయన లోపలికి పెట్టేసిన తర్వాత ఆయన బెడ్రూమే ఆయన హాస్పిటల్ రూమ్ అయిపోయినా తర్వాత కూడా అలాగే నేను ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. ఆయన దగ్గర అలాగే ఉన్నా. లాస్ట్ January 14th స్టూడియో శంకుస్థాపన చేసిన రోజు
అన్నపూర్ణ. సో జనవరి 14th నేను అందరూ స్టూడియోకి వెళ్ళిపోతారు. వాళ్ళంతా అంటే స్టాఫ్ అందరితో టిఫిన్ చేసే అలవాటు ఉంటుంది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఆ రోజుని. 14th రోజు మొత్తం అందరు ఫ్యామిలీ అంతా అక్కడ జనవరి workers 14th తోటి- రోజు Yes. అయితే ఈ సారు లేవలేకపోతున్నాడు. ఆల్రెడీ వీల్ చైర్ వచ్చేసింది. సో అందరు వెళ్ళిపోతారు కాబట్టి ఆయన ఒక్కడే ఇంట్లో ఉంటాడని నేను ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్తే రండి వచ్చారు అని అప్పటికే రెడీ అవుతున్నారు ఆయన. ఏంటి అంటే అందరూ వెళ్తారు కదా సార్, మీరు ఒక్కడే ఉంటారు కదా సార్ అన్న. అదేనండి నేను కూడా ఉండి ఓపిక లేదు నాకు, అప్పటికే నర్సులు అంతా. కానీ ఈ సంవత్సరం అన్నపూర్ణ కూడా లేదు కదా, నాకు ఎందుకనో వెళ్ళాలనిపించింది, రండి అని సుమంత్ బాబు డ్రైవ్ చేస్తుంటే ఆయన ముందు కూర్చోబెట్టి వెనకాల నేను కూర్చొని వెళ్తే ఆయన పక్కన ఆయన చైర్ పక్కనే ఒకటే ఒక చైర్ మొత్తం ఫ్యామిలీ అంతా నిలబడి ఉంటాయి. ఆ ఫోటోలు కూడా మీ దగ్గర ఉంటాయి, మీ మొత్తం అన్ని చోట్ల ఉన్నాయి. నేను ఒక్కడే నేను టిఫిన్ చేసి అవేళ డాక్టర్లు ఏమి తినొద్దన్నా కానీ మా తృప్తి గురించి ఒక చిన్న ఇది పెసరట్టు ముక్క తిని చిన్న ముక్క తిని వాళ్ళు వద్దంటున్నా నాకు ఆయన సర్వ్ చేసి అదే సార్ ఒక ఫోటో తీసుకుంటాను సార్, ప్రతిరోజు తీసుకున్నాండి. మంచి జ్ఞాపకం. ఆ రోజు మాత్రం ఆఖరి ఫోటోకి ఆత్రంగా ఉందా అని అడిగాడు ఆయన. ఆ ఫోటో కూడా ఉంది సార్, తీసుకోండి. ఎంత ఎన్ని జ్ఞాపకాలు ఆయనతోటి, ఎంత అనుబంధం అంటే అలాంటి వాత్సల్యం నాకు దొరకలా అక్కడ. సో అందువల్ల నాకు చాలా పవిత్రమైన మనిషి ఆయన, పవిత్రమైన. అప్పుడు మీరు సీరియల్ చేస్తున్న టైంలో అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు కదా? ఉన్నారు కదా. ఫస్ట్ సీరియల్కి ఉన్నారు, రెండో సీరియల్కి లేరు. రెండో సీరియల్ లేదు, ఫస్ట్ సీరియల్కి ఉన్నారు. ఓకే, ఉన్నారు. ఆయన కూడా మాకు చెప్పేవాడు కదా ఆయన. గబుక్కుని ఆవిడకి ఎంత సర్వీస్ చేశాడండి ఆయన, మాకు తెలుసు. అది ఒక మేల్ నర్సు లాగా, ఒక నర్సు లాగా చేశాడు ఆయన. ఒకరోజు గబుక్కుని ఏదో పట్టేసింది ఆవిడ, గబుక్కుని పడిపోయిందంట. పట్టేసి ఆయన ఏజ్ని కూడా మర్చిపోయి గబుక్కుని పట్టుకుంటే నడుము పట్టేసింది ఆయనకి. మంచం మీద మళ్ళీ వండేసి పట్టి కట్టుకొని వచ్చి ఎంత సార్ మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వెళ్ళి వస్తాను, అన్నపూర్ణ రాత్రి ఇలా జరిగింది అని చెప్పి లంచ్లో చెప్పారు సీరియల్ జరుగుతున్న టైంలో. అప్పుడు లేకపోతే లంచ్ ఆయనకి ఇక్కడికి వచ్చేసేది, ఇంత తినేవాడు బాస్. మీన్ క్యారేజ్ అంతా మాకే. ఆయన అంతా ఆర్గానిక్ కదా, ఆయన తోటలోంచి వచ్చే కూరగాయలతోటి అంతా కొంచెం తింటాడు. అద్భుతమైన అనుభవాలు అక్కినేని గారితో. ఆయన మహానుభావుడు, ఎక్కడున్నా ఆయన నన్ను దీవిస్తూ ఉంటాడు, ఎక్కడున్నా నా మంచి కోరతాడు ఆయన. ఓకే.